ఆ యోహాను సువార్త 5వ భాగం 5వ వచనంలో, ఆయా స్థలములకు ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. ఈ బెతెస్దా కోనేటిలో ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, బెతెస్దా కోనేటిలో ఏముంది? నీరుంది. హల్లెలూయా. ఒక మనిషి బ్రతకాలంటే ప్రాముఖ్యంగా ఏం కావాలి? ఆహారం కంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఆత్మ జీవిస్తూ ఉండాలంటే కూడా మనకి ఏం కావాలి? వాక్యం అనేటటువంటి నీరు కావాలి. అది ప్రాముఖ్యం. ఒకవేళ ఆ నీరు లేకపోతే ఖచ్చితంగా మనం ఏమవుతాం? చచ్చిపోతాం. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట ఏమని రాస్తున్నట్టే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి. ఏ సమయమో రాయబడలేదు, పలానా సమయంకో ఎన్నిసార్లు అని రాయబడలేదు. ఆయా సమయములకి దేవదూత ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సందర్భంలో వస్తాడో తెలియదు. అయితే ఆ దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడైతే దిగుతాడో వాడు ఏమవుతాడంట? ఆ కోనేటిలో దేవదూత వస్తుంది ఆయా సమయాల్లో. వచ్చిన తర్వాత ఊరికి ఉండదు అది. ఆ దేవదూత ఏం చేస్తుందో తెలుసా? నీటిలోనికి దిగి, అంటే వాక్యములోనికి, అంటే పరిపూర్ణత చెంది ఆ వాక్యంలోకి వెళ్ళి కదిలించిన తర్వాత, ఆ కదిలించబడుతున్నటువంటి సమయంలో ఎవరైతే చూసి దిగినటువంటి ఆ వ్యక్తి, మొట్టమొదట దిగినటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ రోజున కోనేటి కదిలించబడ్డామంటే గన కోనేటిలో ఏముంది? వాక్యమై ఉంది. హల్లెలూయా. ఆ నీరు ఏమై ఉందంటే దేవుని యొక్క వాక్యం. నీళ్లు కదిలించబడ్డామంటే గన ఆయా సమయాలలో జరుగుతున్నటువంటి ఆరాధన సమయాలలో దేవుని యొక్క సేవకుడైనటువంటి వాక్యం బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, ఉపదేశిస్తున్నప్పుడు, నేను హెచ్చరిస్తున్నప్పుడు నీవు ఏం చేయాలో తెలుసా? ఆ వాక్యం సంఘంలో కదిలించబడుతుంది కనుక, ఆ వాక్యం కదిలించబడుతుంది కనుక, ఆ కదిలించబడుతున్నటువంటి సమయంలో ఎవరైతే ఆ వాక్యానికి సహకరిస్తారో, ఆ వాక్యానికి విధేయత చూపెడతారో, ఆ వాక్యానికి లోబడతారో, విన్నటువంటి వాక్యానికి లోబడుతున్నటువంటి వాక్యానికి విధేయత చూపెడుతున్నటువంటి ఆ వాక్యానికి ఎవరైతే మనసు ఒప్పిస్తారో ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? అనగా మొదటిగా ఎవరైతే స్వీకరిస్తారో ఆ వాక్యాన్ని వారు స్వస్థత నొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘంలో బోధించబడుతున్నప్పుడు, సంఘంలో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి దగ్గరకు వచ్చి ఆ కదిలించబడుతున్నటువంటి సమయంలో, బోధింపబడుతున్నటువంటి సమయంలో నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర పశ్చాత్తాప బుద్ధితో దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే నిన్ను నా యేసుక్రీస్తు ప్రభువు పాపం నుండి విమోచించి, విడుదల కలిగించి, బంధకాల నుండి విడిపించి, నా యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు ఆరోగ్యకరమైనటువంటి స్వస్థత, ఆత్మీయమైనటువంటి స్వస్థత నా యేసయ్య నీకు అనుగ్రహిస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా ఆనాడు దేవదూత వచ్చి కదిలించేటటువంటిది ఆ కోనేటిలో. ఇప్పుడు ఆ దేవదూత ఎవరంటే దేవుని పక్షాన పనిచేసేటటువంటి దూత. ఈ రోజున ఎవరు ప్రస్తుత దినాల్లో అంటే గన దేవుని పక్షాన నిలబడి పనిచేస్తున్నటువంటి వారు ఎవరంటే దేవుని యొక్క సేవకుడు. దేవుని యొక్క సేవకుడు బోధిస్తున్నటువంటి సమయంలో వ్యర్థమైనటువంటి మాటలు కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపెట్టి లోబడుతూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఆరోగ్యవంతులుగా దేవుడు చేయబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మొదట దిగుతారో, ఎందులో దిగాలంటే గన వాక్య పరిపూర్ణతలోనికి దిగుతారో, వాక్యము ద్వారా ఎవరైతే హెచ్చరించబడి వారి జీవితాన్ని మార్చుకుంటారో వారిని నా యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరచబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అదే పరిశుద్ధ గ్రంథం నుండి మనం కిందకు చదువుకున్నట్లయితే, పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైన బాగుపడును గనక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు పడి ఉండ్రి. అక్కడ 30-80, ఇక్కడ జాగ్రత్తగా విందాం. 6వ వచన భాగం మనం చూసినట్లయితే, అక్కడ 5వ వచన భాగంలో, అక్కడ 30-80 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండేను. అక్కడ చాలా మంది ఉన్నారు రోగగ్రస్తులు. అక్కడ ఒకే ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏమన్నా వస్తున్నాడో తెలుసా? అక్కడ ఎంతకాలం నుండి ఆ వ్యక్తి ఉన్నాడో వయసు రాస్తున్నాడు. అతని వయసు కాదు కానీ అక్కడ ఎంతకాలం అయ్యిందో అతడు వచ్చింది ఆ సంవత్సరాలు రాస్తున్నాడు. 38 సంవత్సరాలు కాలం అక్కడే ఉన్నాడు. అయితే మనుషుడండి, యేసు వాడు పడి ఉండుట చూచి, ఎవరు చూస్తున్నారంట? యేసు క్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధి కలిగినటువంటి వాడిని. వాడు ఎప్పుడు కూడా కదలలేదు ఆ స్థలంలో నుండి. అక్కడ రాయబడినటువంటి మాట ఏమని రాస్తున్నాడంటే, 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అని రాస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఆ 38 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తిని ఎవరు చూశారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చూశారు. ఎవరు చూశారు అంటే, 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఒకే స్థలంలో స్తంభించిపోయాడు అనుకోండి. 38 సంవత్సరాల నుండి ఒకే పడక మీద, ఒకే ఆ యొక్క పరుపు మీద పడుకొని ఉన్నాడని దాని యొక్క అర్థం. అయితే ఈ 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిగ్రస్తుడిని ఆ వ్యక్తి పక్కన పోయి మనం నిలబడుకోగలుగుతామా? ఎందుకు? దుర్వాసన వస్తుంది. ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు ఒక వారం పాటు స్నానం చేయకపోతేనే ఎంతో దుర్వాసన వస్తుంది. గత దినాల్లో నేను అంత 10 రోజులు ఆ క్రితం నేను బస్సు ఎక్కేదానికి బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాను. నా ప్రయాణం తిరిగి నేను మదనపల్లికి రావడానికి ఒక బస్ స్టాండ్లో నేను కూర్చొని ఉన్నాను. నా పక్కన ఒక ఆయన వచ్చి ఉంగరాలు ఏదో అమ్ముతాడు అనుకుంటాను. ఆయన చేతులు కానీ ఉంగరాలే ఉన్నాయి, ఇనుమువో అల్యూమినియమో నాకు తెలియదు. అయితే ఉంగరాలు అన్నీ ఉన్నాయి. నాతో మాట్లాడుతూ బాగా బిజీగా ఉంది కదా అని అంటూ ఏందో బ్యాగ్ తీసి అంత బంగారపు కోటింగ్ ఉండేటటువంటి వస్తువులు తీస్తా నాతో మాట్లాడతాను. నేను పట్టించుకోలేదు. అయితే ఆ వ్యక్తి దగ్గర ఎటువంటి వాసన వస్తుందో తెలుసా? బట్టలన్నీ మురికి పట్టిపోయి, బట్టలన్నీ, తలకి స్నానం. అయితే ఆ వ్యక్తి నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఆ యొక్క వాసనకు తట్టుకోలేక నా ముఖాన్ని ఏ వైపుకి తిప్పుకున్నా అంటే మరో వైపుకి తిప్పుకున్నాను. నేనేం చేశాను? ఆ బస్ స్టాండ్లో ఆ వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్న కారణాన్ని బట్టి ఆ వాసన భరించలేక, ఆ దుర్వాసన నేను సహించలేక నా శరీరం ఏం చేసిందంటే కన్నా నా తలను తిప్పేసి అది పక్కకి. ఎందుకంటే ఆ దుర్వాసన నేను తట్టుకోలేని కారణాన్ని బట్టి 38 సంవత్సరాల నుండి ఆ యొక్క బెతెస్దా కోనేటిలో పక్కనే ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క దుర్వాసన ఎంత ఉంటుందో మీరు గమనించండి. లేవలేదు, ఆ స్థలం నుండి విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆ వ్యక్తి దగ్గర నుండి ఏ కార్యక్రమాలు అనగా మంచి చెడుకు కూడా బయటికి, అంటే ఆ పరుపు, తను పడుకున్నటువంటి పరుపు ఎటువంటి రీతిగా మార్చబడి ఉంటుందో మీరు గమనించండి. అతని ఎవరు కూడా ఆ కింద రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడో తెలుసా? 30-80 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండేను. యేసు వాడు పడియుండుట చూచి ఎప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు. యేసయ్య అడుగుతున్నటువంటి మాట, నీవు ఆయన పరిస్థితిని చూసి, ఆయన ఆరోగ్యం సరిలేదని చూసి, ఆయన యొక్క దుస్థితిని చూసి యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఆయన స్వస్థపరచాలని అనుకొని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు స్వస్థత పొందగోరుచున్నావు అని అడుగుతుంటే వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు?
38 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట ఏం మాట్లాడుతున్నా తెలుసా? నన్ను ఈ నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు నన్ను దింపడానికి ఎవరు కూడా నాకు సహాయం చేయడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా క్రైస్తవులు అనేక మంది దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం బోధింపబడుతున్నప్పటికీ కూడా, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పటికీ కూడా కొంతమంది దేవుని బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి బిడ్డలు ఇతరుల సహాయం కొరకు వేడుకుంటూ ఉంటారు. ఏదో సహాయం మనకు వస్తుందని చెప్పి మనుషుల సహాయం కొరకు వెతుక్కుంటూ ఉంటారు. యేసు క్రీస్తు ప్రభుల వారే స్వయాన వచ్చి నీవు స్వస్థ పొందగలుగుతున్నావా అని దేవుడు అడుగుతున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట, ఎవరు కూడా ఈ కోఆర్డినేటర్ దింపడానికి నాకు సహాయం చేయడం లేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సేవకులని పిలువబడుతున్నటువంటి దేవదూతలు అనేక మంది, పిలువబడుతున్నటువంటి సేవకులు లెక్కలేనటువంటి మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి నీ దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా నీవు ఎవరి వైపు చూస్తున్నావో తెలుసా? నీ దృష్టి ఎవరి వైపు ఉందో తెలుసా? నీ మనసు ఎవరి వైపు ఉందో తెలుసా? సేవకుల వైపు వెళ్ళిపోతుంది. దేవుని వైపు రావాలి. నీ దృష్టి యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు మరల్చాలి, మార్చుకోవాలి నీ జీవితం. నీ యొక్క మనసు, ఆలోచనలు, నీ దృష్టి అంతా కూడా సేవకులు మనుషుల వైపు కాదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు మార్చబడునుగాక, మరల్చబడునుగాక. హల్లెలూయా. స్వస్థపరిచేటటువంటి యెహోవా దేవుడు నీ ఎదుట నిలబడి ఉన్నప్పటికీ కూడా నీవు పొందుకోవాల్సినటువంటి స్వస్థత, నీవు పొందుకోవాల్సినటువంటి ఆరోగ్యం, నీవు పొందుకోవాల్సినటువంటి సమస్త కార్యములను దేవుడు జరిగించుటకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏం చేస్తుంటావో తెలుసా? కొన్ని పర్యాలు సేవకుల వైపు చూస్తూ, మనుషుల వైపు చూస్తూ, ఇంకొకరి వైపు సహాయం కొరకు చూస్తూ దేవుణ్ణి మనం ఏం చేస్తుంటాము? దేవుని ఏం చేస్తుంటాము? నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా ఈ వ్యక్తి వలె మీ జీవితాలు 38 సంవత్సరాల నుండి అదే కోనేటిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అదే కోనేటిలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే అదే కోనేటిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో అక్కడ జరిగేటటువంటి ప్రతి ఒక్క పరిస్థితులు కూడా తెలుసు కదా, చూస్తూనే ఉన్నాడు కదా. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి దినం కూడా చూస్తూనే ఉన్నాడు కదా. దేవదూత రావడం, ఆ నీటిని కదిలించడం, ఎవరెవరు దిగేయడం, స్వస్థత పొందడం, వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాడు కదా. అయితే ఈ రోజు నుండి క్రైస్తవ సమాజంలో, దేవుని మందిరంలో చేర్చబడినటువంటి నీ యొక్క జీవితంలో కూడా ఈరోజు కూడా నీకు తెలిసినటువంటి, నీకున్నటువంటి జ్ఞానం, వాక్య పరిజ్ఞానం ఇంత అంత కాదు, అన్నీ తెలిసినప్పటికీ కూడా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా, ఈ బెతెస్దా కోఆర్డినేట్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈరోజు మీకు వాక్యము తెలుసు, ప్రార్థన ఏ రీతిగా చేయాలో తెలుసు, ఉపవసించడము తెలుసు, దేవునికి ఇచ్చే విషయం మీకు బాగా తెలుసు, దేవునికి క్రమమైనటువంటి జీవితం ఏ రీతిగా జీవించాలో తెలుసు. అయినను కూడా మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడడం లేదు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపెట్టడం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయా సమయాలలో దేవదూత వచ్చి కార్యం జరిగిస్తుందని తెలిసినటువంటి విషయం ఆయనకి తెలిసే ఉన్నది. అయినను కదిలించినప్పుడు దిగాలన్నటువంటి ఆలోచన, మనసు ఆయనకి ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఈ రోజున కూడా దేవుని మందిరంలో ఉన్నటువంటి మనం కూడా, దేవుని సంఘంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి మనందరి జీవితాలు కూడా దేవుని వైపు చూడాలి కానీ మనుషుల వైపు, అనగా సేవకుల వైపు ఎన్నటికీ మనం చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్య అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా కంప్లైంట్స్ చెప్తున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఆ కింది వచనాల తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 14వ వచనంలో భాగంలో మనం చూసినట్లయితే, అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి
ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము. అయితే ఈ మాటకు ముందు ఏం చెప్పాడో తెలుసా? ఈ మాటకు ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడో తెలుసా? 8వ వచనం ఆఖరిలో, యేసు నువ్వు లేచి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట, ఈ కారణాలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ వ్యక్తితో దేవుడు అంటున్నటువంటి మాట, నీవు లేచి, యేసయ్య అంటున్నటువంటి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, యేసయ్య చెప్పినటువంటి మాట ఒకటి, అయితే వానుకున్నటువంటి రోగము మరొకటి. హల్లెలూయా. వాడు రోగముతో బాధపడుతున్నాడు. అయితే యేసయ్య చెప్పినటువంటి మాట ఏమంటే తెలుసా? నువ్వు పరుపెత్తుకొని నడువు. రోగానికి పరుపుకి ఏమైనా సంబంధం ఉందా? లేదే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం వినాల్సినటువంటి మాట, నా యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినట్టు, నా యేసు క్రీస్తు ప్రభుల ఆ యొక్క బెతెస్దా కోనేటిలోకి వచ్చిన తర్వాత 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూచి నువ్వు స్వస్థత పొందాలని దేవుడు అడిగినప్పుడు కారణాలు చెప్తూ వచ్చాడు. అయినను దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు లేవాలి, నీవు ఉన్నటువంటి స్థలంలో నుండి నువ్వేం చేయాలి? లేవాలి. లేచి నీ కింద ఉన్నటువంటి ఆ పరుపుని ఎత్తుకొని నువ్వు నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరుపు దేనికి సూచిస్తుందో తెలుసా? దేనికి సాదృశ్యమైందో తెలుసా? 14వ వచనంలో రాస్తున్నాడు, మరి ఎక్కువ కీడు నీవు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని. నీకు కీడు కలుగకుండునట్లు, శాపగ్రస్తుడిగా బ్రతకకుండునట్లు, నీవు విమోచింపబడినటువంటి వాడవుగా ఈ పరుపు, నీవు పడుకున్నటువంటి ఈ పరుపును నీవు లేచి ఎత్తుకొని నడచి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరుపు దేనికి సూచిస్తుందో తెలుసా? పాపానికి సూచిస్తుంది. ఈ రోజున అనేక మంది పాపం మీద పడుకొని బ్రతుకుతున్నారు. ఈరోజు ఎవరికి తెలియదని నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. అయితే నా యేసు క్రీస్తు ప్రభుల వారు నేను చూస్తూ ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నటువంటి పాపపు బ్రతుకును, పాపపు పరుపును నువ్వు ఏం చేయాలో తెలుసా? నీవు ఎత్తుకొని ఆ పాపాన్నంతా శుద్ధీకరించుకొని విడిచిపెట్టి ఆ పాపాన్ని ఎత్తుకొని, ఎందుకు ఎత్తుకొని నడవాలంటే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి సాక్షిగా నిలబడడానికి నీ యొక్క జీవితంలో పాపాన్ని విసర్జించి విడుదల చెందించినటువంటి నా యేసు క్రీస్తు ప్రభుల వారికి సాక్షిగా బ్రతకడానికి నీవు ఈ రోజున ఆ పరుపుని ఎత్తుకొని నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపపు బ్రతుకుని మార్చినటువంటి దేవుడు, నీ పాపపు స్థితిని మార్చినటువంటి దేవుడు, నీ రోత బ్రతుకును మార్చినటువంటి నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు విడుదల కలిగజేసినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పాపపు స్థితిలో ఉన్నటువంటి పరుపు కలిగినటువంటి ప్రతి వారు కూడా ఈ రోజు పాప స్థితిని విడిచిపెట్టుదుముగాక, విడుదల పొందుదుముగాక, విమోచింపబడుదుముగాక. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర మాట చొప్పున ప్రతి వారు కూడా పాపాన్ని విడిచిపెట్టుదుముగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఎంతమంది పాపపు పరుపు మీద ఇంకను పడుకొని ఉన్నారు? ఈ రోజున ఎంతమంది పాపపు పరుపు మీద నిద్రిస్తూ ఉన్నారు? ఈరోజు ఎంతమంది పాపపు పరుపు మీద విశ్రాంతి తీసుకుంటున్నారు? దేవుని మందిరంలో అనగా బెతెస్దా కోనేటిలోనే ఉన్నాడు, సంఘంలోనే ఉన్నాడు. వాక్యం తెలీదా? తెలిసే. ఉపదేశం తెలీదా? తెలిసే. దేవదూత వస్తుందని తెలీదా? తెలిసే. కదిలించబడుతున్నప్పుడు దిగాలని తెలీదా? తెలిసే. అన్నీ తెలిసి కూడా ఈ యొక్క వ్యక్తి ఏం కలగలేదు? స్వస్థత పొందలేదు. ఎందుకు స్వస్థత కలగలేదంటే గన పాపపు పరుపు మీద పడుకోనున్నాడు గనుక. పాపపు పరుపు మీద పడుకోనున్నాడు గనుక. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల నీవు లేచి అడంటున్నటువంటి మాట, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. నీవు లేవాలి. నీవున్నటువంటి ఆ పాపపు రోత బ్రతుకు నుండి నువ్వేం చేయాలి? ఆ స్థలాన్ని విడిచిపెట్టాలి.
ఆ పరుపుని ఎత్తుకొని నువ్వేం చేయాలి? ఎత్తుకొని నువ్వు నడిచేటటువంటి వాడుగా మార్చాలి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపపు బ్రతుకునంతటిని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసా? నిన్ను విడిపించే రీతిగా, నిన్ను లేవనెత్తే రీతిగా, ఆ పరుపుని ఎత్తుకొని నడిపించే రీతిగా నా యేసు క్రీస్తు ప్రభువులో నిన్ను చేయునుగాక, నా యేసు క్రీస్తు ప్రభువులో నిన్ను చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.